అసలు అలాగే ఉండాలి కదా మరి. ఇప్పుడు ఇలాంటి కథ ఒకటి చెప్తాను. ఆ కథ అర్థం ఇదే. ఒక్క పిచ్చుక కన్నా, రెండు పిచ్చుకల కన్నా, ఇంకా చెప్తే చింత చెట్టు మీద పిచ్చుక గూడు కన్నా, చెరువు గట్టు కన్నా, 10 పిచ్చుకల కన్నా పాపాయికి వాళ్ళ రాదంటేనే చాలా ఇష్టము అని. నేను రేపో నిన్నో బాబాయికి ఇలా చెప్తే, ముందస్తుగానేమో కథ చెప్పాలి, తర్వాతేమో నీతి చెప్పాలి అన్నాడు. నీతి అంటే ఏమిటో నాకు తెలియదు. నీతి అంటే కోత అని బాబాయే చెప్పాడు. బాబాయి ఎప్పుడు 10 సార్లైనా కోతలు కోస్తాడట. కోత అంటే నాకు తెలియదు. కోత సంగతి పోతే పోనీ, కానీ కథ ఏమిటంటే, ఓ పాపాయి, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ రాధ, వాళ్ళందరూ చక్క వాళ్ళ పెరట్లో పడుకొని నిద్రపోయారు. అంతట్లోకి పొద్దున్న వచ్చేసింది. అయినా ఇంకా ఇంత చిన్న చందమామ ఆకాశం మీద ఉంటున్నాడు. అయినా ఇంకా ఇంత చిన్న చందమామ ఆకాశం మీద ఉన్నాడు. వాడు చూడటానికి అచ్చు జీడిపప్పులా ఉన్నాడన్నమాట ఆ చందమామ. పాపాయి ఏమో కళ్ళు మెల్లిగా తెరిచి వాడిని చూశాడు. ఇంకా రాత్రి అయిపోలేదు అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడేమో వాళ్ళ రాధ లేచింది. పాపాయిని చూసింది. ఓహోహో, ఈ పాపాయి ఇంకా నిద్రవుతున్నాడు కదా అనుకుని